హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు రుణం అనేది ఇస్తారండి. ఎటువంటి పూచీకత్తు లేకుండా చిన్న చిన్న వ్యాపారాలు, ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్లు పెట్టుకోవడానికి 10 లక్షల వరకు రుణం అనేది ఇస్తారండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందు ఛానల్స్ ని చాలా మంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మిమ్మల్ని అడిగే రిక్వెస్ట్ ఒక్కటేనండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి చేరడం అయితే జరుగుతుంది. డ్వాక్రా ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వారికి లోన్ తాలూకా స్కీమ్ అనేది తీసుకురావడం అయితే జరిగిందండి. 10 లక్షల వరకు గరిష్టంగా లోన్ సదుపాయం అనేది ఇస్తారు. ఎటువంటి పూచీకత్తు అనేది అవసరం లేదండి. అయితే ఈ లోన్స్ దేనికి ఇస్తారంటే సొంతంగా ఉపాధి మార్గాలను కల్పించుకోవడానికి, అంటే చిన్న చిన్న వ్యాపారాలు, ఎంఎస్ఎంఈ ప్రాసెసింగ్ యూనిట్లు, అనుబంధ రంగాల్లో చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేసుకోవడానికి ఈ యొక్క లోన్స్ అనేవి ఇవ్వడం అయితే గవర్నమెంట్ చేస్తుందండి. అయితే ఈ యొక్క స్కీమ్ యొక్క పేరేంటంటే డే ఎన్ఆర్ఎల్ఎం ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్ లోన్స్ స్కీమ్ అండి. ఈ యొక్క స్కీమ్ ని సెర్ప్ వారు చూస్తున్నారండి. ఈ యొక్క స్కీమ్ లో మీకు 10 లక్షల వరకు రుణం అనేది ఇస్తారు. ఎటువంటి పూచీకత్తులు కూడా అవసరం లేదు. అయితే ఈ యొక్క దరఖాస్తు అనేది ఐఈఎస్ఏ ద్వారా మీ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ఐఈఎస్ఏ విధానం అంటే ఏంటంటే ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్ సపోర్ట్ అప్లికేషన్ అనండి. ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసినట్టయితే త్వరితగతిన ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే మీరు ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న అప్లికేషన్ వేగవంతంగా పరిశీలన అనేది జరిగి మీ యొక్క దరఖాస్తు త్వరగా పరిశీలించడం జరుగుతుందండి. ఈ యొక్క దరఖాస్తును పరిశీలించి అసలు ఆ వ్యాపారం తాలూకు ప్రాజెక్టు, దాని ఫైనాన్స్ ఎంత, దానికి కావాల్సిన ఆలోచనలు ఏంటి, దానిలో ఎటువంటి ఏమైనా మార్పులు కావాలా, ఇలాంటి గైడెన్స్ ఇస్తూనే మీకు త్వరగా రుణం రావడానికి వీరు సపోర్ట్ అనేది ఇస్తారండి. అయితే ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వేగవంతంగా ఉంటుందండి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అనేది పెంచడం కోసం ఈ యొక్క ప్రాసెస్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా త్వరగా ఉంటుంది. అయితే దీనిలో ఏ వ్యాపారాలు ఉంటాయంటే వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు, అంటే పశుపోషణ, కోళ్ల పెంపకం, పాల ఉత్పత్తి, కూరగాయల సాగు, ఇలాంటివన్నీ వ్యాపార సంబంధమైన ఉంటాయి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అంటే పచ్చళ్ళు, పప్పులు తయారీ లేదా పిండి ఉత్పత్తుల తయారీ, చిన్న చిన్న మిల్లులు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ ఇందులోకి వస్తాయి. మునగ ఉత్పత్తుల తయారీ, తేనె ఉత్పత్తుల తయారీ, పుట్టగొడుగులు సాగు లేదా నర్సరీలు అనేది పెట్టుకోవడానికి కానివ్వండి, చేపల ప్రాసెసింగ్ కానివ్వండి, రక్షిత సాగుకు కానివ్వండి, అలాగే సోలార్ డ్రైయర్స్ ఏర్పాటు చేసుకోవడానికి కానివ్వండి, ఇలాంటివన్నీ ఈ యొక్క వ్యాపారాల్లో ఉంటాయండి. అయితే మహిళలకి ఈ యొక్క అదనంగా కలిగించే సహాయం ఏంటంటే ఈ యొక్క వ్యాపారాలన్నీ చేయడానికి మీకు డిపిఆర్ తయారు చేయడంలో మీకు సహాయం అనేది చేస్తారండి. అంతేకాకుండా వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, అకౌంటింగ్, ఉత్పత్తి యొక్క నాణ్యత, ఇలాంటి వాటిలో కూడా మీకు గైడెన్స్ అనేది ఇచ్చి ట్రైనింగ్ కూడా ఇస్తారు. వీటితో పాటు మీకు వెలుగు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో కానివ్వండి, దాన్ని తొందరగా అప్రూవ్ చేయడంలో కానీ వారి యొక్క సపోర్ట్ అనేది మీకు ఇస్తూ ఉంటారండి. అయితే వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే మహిళలు సొంతంగా వారి యొక్క ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. దీని ద్వారా కుటుంబ ఆదాయాన్ని పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అనేది పెరుగుతుంది. దీని ద్వారా మహిళా సాధికారత అనేది సాధించడం కోసం ఈ యొక్క రుణ సదుపాయాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే దీనికి మీరు చేయాల్సిందల్లా మీరు మహిళా సంఘాల్లో మీరు ఒక రిజర్వేషన్ అనేది తీసుకొని అది మీ వెలుగు కార్యాలయానికి తీసుకెళ్ళినట్టయితే అక్కడ ఉన్న సెర్ప్ అధికారులు దీన్ని పరిశీలించి ఇతర డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి మీకు బ్యాంక్‌కి అయితే లోన్ కోసం అయితే పంపించడం అయితే చేస్తారండి. అయితే మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే మీకు కావాల్సిన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డ్ జిరాక్సు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్సు, డ్వాక్రా సభ్యత్వం తాలూకా రిజల్యూషన్ తాలూకా జిరాక్సులు, తర్వాత వ్యాపార ప్రణాళిక అంటే ఇంతకుముందు చెప్పాను కదండీ డిపిఆర్ తయారీ, దీనికి కావాల్సిన వస్తువుల తాలూకా ఇన్ఫర్మేషను, తర్వాత దాని యొక్క ప్రాసెసింగ్, ఇలాగ ఒక డిపిఆర్ అనేది తయారు చేసుకోవాలి. అంటే వ్యాపార ప్రణాళిక అనేది ఉండాలండి. దీంతో పాటు పాస్‌పోర్ట్ సైజ్‌లో ఉన్నట్టయితే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.